ప్రభునామంలో అందరికీ వందనాలు. దైవ మర్మములు సమకూర్చుకొనుటలో రహస్యములు. మే 1వ తారీఖున మొదటి సమూయేలు 30వ అధ్యాయము 18, 19 వచనములు. ఇలాగున దావీదు అమాలేకులు దోచుకొని పోయిన దానిని నంతటిని తిరిగి తెచ్చుకొనెను. వారు ఎత్తుకొని పోయిన దానినంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియూ తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. దావీదును అతనితో కూడా నుండిన వారు గొప్ప నష్టమును అనుభవించిరి. అమాలేకీయులు వారి ఇండ్లనన్నిటినీ కాల్చివేసి వారి భార్యలను పిల్లలను వారికున్న దానినంతటినీ చెరగకపోయిరి. వారందరూ బలమైన యోధులైనను వారి నష్టమును బట్టి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోయినంత బిగ్గరగా ఏడ్చిరి. తిరిగి సంపాదించుకొను నిరీక్షణ లేనంతగా వారు నష్టపడి చెప్పవచ్చును. అయితే దేవుని కృపా సహాయము వలన వారి నష్టపోయిన దానిని మాత్రమే గాక అంతకంటే అధికముగా, అనగా వారి జీవితంలో వారికి కలిగిన అప్పులన్నిటినీ తీర్చివేయగలిగినంతగా తిరిగి సంపాదించుకొనగలిగిరి. దావీదైతే తన కష్ట పరిస్థితులలో తనకు దయ చూపిన వారందరికీ కృతజ్ఞతాస్తుతులు కానుకలుగా సైతము పంపగలిగెను. తిరిగి సంపాదించుకొనగలము నిరీక్షణ కూడా లేనప్పుడు మనము కోల్పోయిన దానిని సమకూర్చుకొనుట అనేది ప్రత్యేకమైన ఆనందము కలుగజేయును. మన స్వంత తప్పుల ద్వారా అనేక ఆత్మీయ నష్టములను అనుభవింతుము. అందువలన అనేకులు వాస్తవముగా తమ సంతోషమును కోల్పోయి ఉన్నారు. కొందరు కష్టముల పరీక్షలను బట్టి విశ్వాసమును, మరికొందరు దేవుని సన్నిధి యొక్క గుర్తింపును కోల్పోయి ఉన్నారు. కొందరైతే దేవుని చిత్తమును కనుగొనుట తాను రహస్యమనే నేర్చుకొనలేక ఉన్నారు. అనేకులు తాము క్రొత్తగా తిరిగి జన్మించిన సమయంలో నున్న శక్తిని, మొదటి ప్రేమను కోల్పోయి ఉన్నారు. మనము కోల్పోయినవన్నీ తిరిగి రెండంతలుగా సమకూర్చుకొనున్నట్లు దేవుడు సహాయపడగలడు. ఆమేన్.